భారతీయుడు 1 1996లో రిలీజ్ అయిన ఈ ఫిలిం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినో అందరికీ తెలుసు. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ప్రతి లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే 28 ఇయర్స్ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ వచ్చింది. భారతీయుడు మూవీ సీక్వెల్ ఉంటుందని ఆ మూవీ రిలీజ్ అయ్యే టైంలో అనౌన్స్ చేశారు. చివరికి 12th జూలై 2024లో ఈ మూవీ రిలీజ్ అయింది. తిప్పి కొడితే అటు కమల్ హాసన్ గారి కెరీర్లో అండ్ డైరెక్టర్ శంకర్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అయితే ఈ వీడియోలో మనం భారతీయుడు 2 ఎందుకు ఫ్లాప్ అయిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు దిస్ ఈస్ మూవీ వై, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాలా మీరు కూడా ఫిలిం లవర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళే ముందు డైరెక్టర్ శంకర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఎవరు అని క్వశ్చన్ వస్తే కొంచెం కూడా ఆలోచించకుండా వచ్చే ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ శంకర్ గారి పేరు వినపడేది. ఈయన మూవీస్కి ఎక్స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆయన నుంచి పాస్ట్లో వచ్చిన కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్ చేసాయి. నంబన్ మూవీ నుంచి ఈయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అదే స్నేహితుడు ఫిలిం. ఇదైనా రీమేక్ ఫిలిం ఏదో అనుకోవచ్చు, కానీ ఐఎన్ 2.2 మూవీస్ మాత్రం ప్యూర్ డిసప్పాయింట్ చేశాయి. ఈ 2 మూవీస్కి హిట్ టాక్ వచ్చింటే ఇండియాస్లోనే వన్ ఆఫ్ ది టాప్ క్రాసర్ అయ్యేది. ఇండియన్ 2తో అయినా కంబ్యాక్ ఇస్తారనుకుంటే ఈయన మీద ఉన్న కాస్త హోప్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. అయితే ఇప్పుడు ఇండియన్ 2 గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పాయిలర్ అలర్ట్. ఇండియన్ 2 చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కొన్ని అక్కడక్కడ స్పాయిలర్స్ ఉంటాయి. మన అందరికీ తెలుసు శంకర్ గారు మూవీస్ని ఎప్పుడు క్రియేటివ్ వేలో తీస్తారు అని. ఆ క్రియేటివ్ వేనే భారతీయుడు 1లో వాడిన మర్మకళ. ఈ టెక్నిక్కి ఫ్యాన్స్ అవ్వని వారంటూ ఎవరు లేరు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ టెక్నిక్ని యూస్ చేసిన విధానం ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అయింది. అసలు పార్ట్ 1లో మర్మకళని యూస్ చేస్తాడు. అపోనెంట్లో ఉన్న మనిషి నర్వస్ బ్రేక్డౌన్ ఆర్ సంథింగ్ ఏదో అయి చనిపోతారు. కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ సీన్లో మర్మకళ వాడతాడు. అది ట్రాన్స్జెండర్ అవడం ఏంటి, కంటిన్యూగా అలా సాంగ్ పాడడం ఏంటి, లేకపోతే గుర్రంలా పరిగెట్టి చనిపోవడం ఏంటి, ఆర్ఎల్స్ సలైవా ఆర్ వాటర్ అంతా బయటికి వచ్చి చనిపోవడం ఏంటి. ఇది కొంచెం డిసప్పాయింట్ అయింది ఆ మర్మకళ టెక్నిక్ని యూస్ చేసే విధానంలో. దాని తర్వాత ఆడియన్స్ అంతా కనెక్ట్ అయింది సేనాపతి వెపన్కి. అసలు సేనాపతి ఆయన బెల్ట్ నుంచి నైఫ్ తీసి అపోనెంట్కి పొడిస్తే అప్పుడు ఏదో తెలియని గూస్ బంప్స్ ఫీలింగ్కి వచ్చేది. కానీ పార్ట్ 2లో మాత్రం సేనాపతి ఓన్లీ 1 టైం వాడుతారు తన వెపన్ని. దాని తర్వాత సాంగ్ ప్లేస్మెంట్, అదే క్యాలెండర్ సాంగ్. అసలు ఈ సాంగ్ ఈ మూవీలో ఎందుకు పెట్టారు అనే ఫీలింగ్ వచ్చింది. అసలు ఆ సాంగ్ కోసం అంత ఇన్వెస్ట్ చేసి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఎన్నో రోజులు కష్టపడి తీసిన సాంగ్ సరైన టైంలో ప్లేస్ చేయలేదు. యూజువల్గా శంకర్ గారి సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్ టైం అండ్ పర్ఫెక్ట్ సింగ్స్లో ప్లేస్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకో శంకర్ గారు ఇలా చేశారు. దాని తర్వాత పార్ట్ 1 క్యారెక్టర్స్కి పార్ట్ 2లో సరైన పే ఆఫే ఇవ్వలేదు. పార్ట్ 1లో సేనాపతి వైఫ్ అండ్ చందు ఫ్రెండ్ అయిన స్వప్న అండ్ తన లవర్ అయిన ఐశ్వర్య. అసలు ఈ క్యారెక్టర్స్కి సర్టెన్ పే ఆఫే ఇవ్వకపోవడం, అసలు వీళ్ళు ఏమయ్యారో, ఒకవేళ వీళ్ళు చనిపోయింటే వాళ్ళ డెత్ ఆర్ వాళ్ళ సమాధి దగ్గర ఒక షార్ట్ అయినా పెట్టుంటే బాగుండేది. నేను పర్సనల్గా వెయిట్ చేసింది సేనాపతి వైఫ్ క్యారెక్టర్ గురించి. ఏదైనా ఒక సీన్లో ఉంటుందని. ఇప్పుడు పార్ట్ 2లో రకుల్ క్యారెక్టర్. నేను మూవీ చూసే టైంకి రకులే వాళ్ళ బ్రదర్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తుందని అనుకున్నా, లేకపోతే సేనాపతిని వాళ్ళ బ్రదర్ని చంపేస్తాడు అని అనుకున్నా. కానీ ఇక్కడ ఈ క్యారెక్టర్కి సరైన పే ఆఫ్ కూడా ఇవ్వలేదు. ఏమైనా పార్ట్ 2లో పే ఆఫ్ చేస్తారో చూడాలి. కానీ స్టోరీ కోసం కృష్ణస్వామి క్యారెక్టర్ని అయితే చూపించారు. దాని తర్వాత సినిమాని కంటిన్యూగా ల్యాక్ చేయడం. 20 మినిట్స్లో అయిపోయే స్టోరీని తీసుకుపోయి 2 hours 40 minutesకి ఎక్స్టెండ్ చేశారు. అసలు భారతీయుడు 1లో సేనాపతి క్యారెక్టర్ పాస్ట్ని జస్ట్ 30 to 40 minutesలో చూపించారు. అది కూడా ప్రాపర్ కన్వీనియంట్గా చూపించారు. కానీ ఇందులో ఎందుకు అంతలా ల్యాక్ చేశారు తెలియడం లేదు. ఏదో పార్ట్ 3 కోసం పార్ట్ 2 తీశారని ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఏమంటే స్క్రీన్ ప్లేలో ఇష్యూస్ ఉండడం వల్ల సేనాపతి ఎంట్రీ ఇచ్చాక మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటే ఇక్కడ కాస్త మిస్టేక్ అవ్వడం. అసలు ఆ అన్వాంటెడ్ కిల్లింగ్స్ ఏంటో. నార్మల్గా సేనాపతి క్యారెక్టర్ గుజరాత్ అని కొన్ని సర్టెన్ ప్లేసెస్కి వెళ్తాడు. మూవీలో నార్మల్గా పార్ట్ 1 సేనాపతి ఒక మనిషి చంపాడు అంటే ఎలా ప్లాన్ చేశాడో ఆర్ఎల్స్ ఎలా కష్టపడ్డాడో చూపించారు. కానీ ఇక్కడ మాత్రం అదేదో ఎస్జే సూర్య గారి డైలాగ్ ఉంది కదా, కానీ ఇక్కడ కాల్చాడు అనడానికి చంపాడు అని అంటే బాగుండేది. వచ్చాడు, చంపాడు, రిపీట్.
నెక్స్ట్ రీజన్ వచ్చి క్రింజ్ సీన్స్. సినిమాకి హైలైట్ అవుతుందని తీశారేమో కానీ భారతీయుడు అలియాస్ సేనాపతి సిక్స్ ప్యాక్ అండ్ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేయడం. ఈ సీన్స్ చూసి అందరూ భారతీయుడు ఏజ్ మీద కమెంట్ చేస్తున్నారు. పార్ట్ 1లోనే సేనాపతి ఏజ్ 78, ఇప్పుడు 106. ఆ ఏజ్లో ఇలాంటి స్టంట్స్ ఎలా చేస్తారని కామెంట్ చేస్తున్నారు ఆడియన్స్. దీని మీద డైరెక్టర్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు భారతీయుడు ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చైనాలో ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఉన్నారు. ఆయన పేరు లూజిజియాన్. ఆయన 118 ఇయర్స్ బతికాడు. అంటే 1893లో పుట్టి 2012లో చనిపోయాడు. ఆయనకి 100 ఇయర్స్ అయినా కూడా ఆ ఏజ్లో కూడా ఫైటింగ్స్ అండ్ గాల్లో ఎగిరి కిక్స్ చేసేవారు అని చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్కి డిసిప్లిన్ ఇంపార్టెంట్, ఏజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పాడు. ఇదేదో ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పింటే కొంతమంది వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యేది. ఇప్పుడు ఇండియన్ 3 హిట్ అవుతుందా అని అంటే హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే లాస్ట్లో ఇండియన్ 3 గ్లింప్స్ చూసి శంకర్ గారు ఇంకా ఫామ్లోనే ఉన్నారు అనిపించింది. ఇప్పుడు కమల్ హాసన్ గారి ఏజ్ 69 ఇయర్స్. కానీ ఇండియన్ 3లో కమల్ హాసన్ గారిని యంగ్ ఏజ్లో చూపించిన టాస్క్లో డైరెక్టర్ శంకర్ గారు 100కి 200% సక్సెస్ అయ్యారు. మన ఇండియన్ సినిమాలో విఎఫ్ఎక్స్ని ప్రాపర్గా అండ్ హ్యూజ్గా యూజ్ చేసే డైరెక్టర్లో శంకర్ గారు ఎప్పుడు టాప్లో ఉంటారు. ద గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి గారు శంకర్ గారి విఎఫ్ఎక్స్ వర్క్ చూసి ఆయనకు ఫ్యాన్ అయ్యారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్తో ఆయన కంబ్యాక్ ఇస్తారు అని అనుకుంటూ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ వై.